ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanvesha Kula Brundam, Foundations of
esoteric philosophy, Nigodha Tattva Shastra Moolam. From the from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 96వ పాఠము 14/11/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? ఇది ఒక మంత్రవాక్కు, మంత్రవాక్కు లాంటిది. వింటున్నాము. ఏమి వింటున్నాము? గమనిస్తున్నాము. ఏమి గమనిస్తున్నాము? క్లియర్ అయిపోతుంది. స్పష్టంగా మనకి అనుభూతిలోకి వెళ్ళిపోతుంది. స్పష్టంగా దర్శనం ఇస్తుంది ఈ 2 మాటలతో. ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ఇట్లా జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం 2 సంవత్సరాల నుంచి ఏకధాటిగా నిరంతరాయముగా అధ్యయనం చేస్తూనే ఉన్నాము. సీక్రెట్ డాక్టర్ను, మేడం బ్లవట్స్కీని, పరమ గురువులని నిరంతరము తలుచుకుంటూనే ఉన్నాం. వాటి అధ్యయనం చేస్తూనే ఉన్నాం. కొన్ని రికార్డులు చేయబడుతున్నాయి.
ఆర్విఎస్ శాస్త్రి గారి సహకారంతో. ఇవన్నీ మనకి కాకపోవచ్చు. రాబోయే సంవత్సరాల్లో ఎంతో మందికి ఇవి ఉపయోగపడతాయనే భావన ఉంది. ఇది ఎట్లాగైతే ఆ చిన్న నోట్స్ అది. అది 40 సంవత్సరాల తర్వాత మరలా వారి కుమారుడు దాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. అది ఇప్పటిదాకా మనకు అందుబాటులో వస్తూనే ఉన్నది. అందరికి ఎంతో అది ఎంతో ప్రోత్సాహంగా ఉందన్నమాట. దివ్య జ్ఞాన అధ్యయనాన్ని చేయటంలో ఎంతో సహాయకారిగా ఉందది. ఆ చిన్న నోట్సే. వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. ఇప్పటికి కూడా మన అందరికీ కూడా అందుబాటులో ఉన్నది ప్రస్తుతానికి కూడా. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము A గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ సత్య స్వరూపముగా మారుట కాకుండా, మారటానికి ఏం లేదు, కొత్త స్థితి అంటూ ఏమీ లేదు. ఉన్న స్థితే మెలకువగలిగింది అంతే. మనము స్వచ్ఛ స్వరూపం అనే మెలకువ కలగటానికి కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మన నిత్యానుష్ఠానము పూర్తయింది. మనకి శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలో కూడా తిరుమల దాసు, శంకర భట్టు వీళ్ళిద్దరూ కూడా స్వామివారి గురించి మాట్లాడుకునేటానికి ముందు అనుష్ఠానం పూర్తి చేసుకుని అప్పుడు ఆయన గురించి చెప్పుకోవడం మొదలు పెట్టేవారు. అట్లాగా మనం ఇది అనుష్ఠానంగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సీక్రెట్ డాక్ట్రైన్ కంక్లూషన్, ముగింపు అన్న దాంట్లోకి వచ్చాం. ఉపసంహారము, ముగింపు. సీక్రెట్ డాక్టర్ 2 వాల్యూమ్స్ అయిపోయినాయి, చివరికి వచ్చాం అనమాట. ఇంకొక పేజీ తిప్పితే ఇంకా అట్ట వచ్చేస్తుంది, మూసేయటం, పుస్తకాన్ని మూసేయటం అన్నట్టుగా ఉందన్నమాట.
దీంట్లో ఏం చెప్పిందామె, నేను గ్రంథం చదవటం పూర్తయిపోయిన తర్వాత ఇది చదువుతూ ఉన్నారు మీరు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి భావాలతో మీరు బయటకు అడుగు పెట్టాలి? ఇటువంటి భావాలు మీ మదిలో మెదలాలి అన్నట్టుగా వాటి గురించిన విశేషాలు చెప్తూ వస్తున్నారన్నమాట. మనం క్రితం పాఠంలో ద కీ ఆఫ్ విజడమ్ దట్ అన్లాక్స్ ద massive gates leading to the arcana of the innermost sanctuaries can be found hidden in her bosom only. In her, the ప్రకృతి మాత. ప్రకృతి మాతని స్త్రీ తత్వంగా మనం పోల్చుకుంటాం. స్త్రీ తత్వము, పురుష తత్వము. అంటే ఆయన నుంచి ఎప్పుడైతే సంకల్పం బయలుదేరిందో సంకల్పము స్త్రీ తత్వంగా వచ్చేసింది. ఆయన పురుషతత్వంగా పురుషుడుగా బయలువెడలాడు. సంకల్పము ప్రకృతి స్త్రీ తత్వముగా బయలువెడలింది. ప్రకృతి పురుషుడు. ద కీ ఆఫ్ విజడమ్. మనకేం ఎందుకనే తాళం చెవి అవసరమైంది? మనకు తెలిస్తే మనం తలుపులు తీసి ఉంచితే తాళం చెవి ఎందుకు ఎదుగుతాం? తాళంతో పనే లేదు కదా! తాళము లేదు, తాళం లేదు కాబట్టి తాళం చెవి అక్కర్లేదు. కానీ మన పరిస్థితి ఎలాగుంది? మూసివేసినటువంటి ఇల్లులాగా ఉంది. మూసివేసిన గదిలాగా ఉంది. మూసివేసిన దేవాలయంలాగా ఉంది. మూయబడినటువంటి దేవాలయంలాగా ఉంది. ఆ ఇన్నర్‌గా ఉన్నటువంటి, ఇన్నర్ మోస్ట్‌గా ఉన్నటువంటి శాంక్టోరంలో ఉన్నటువంటి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ స్వామి మనకి కనబడడం లేదు. దేవాలయం తలుపులు మూసి ఉన్నాయి. చర్చి తలుపులు మూసి ఉన్నాయి. మసీదు తలుపులు మూసి ఉన్నాయి. తాళం వేసి ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని తెరిచేవాళ్ళు అవసరమైంది. తాళం చెవి అవసరమైంది. ఆ తాళం చెవి ఏంటన్నమాట? ద కీ ఆఫ్ విజడమ్. జ్ఞానము అనే తాళం చెవి. The key of wisdom that unlocks the massive gates. సింహద్వారం. ఆ సింహద్వారం ఎలాగుంది? బలమైనటువంటి పెద్ద గేట్లతో ఉందన్నమాట. పెద్ద ద్వారాలు. మామూలుగా శ్రీరంగం ఇట్లా దేవాలయాలకు వెళ్తాం చూడండి. అవి ఎలాగుంటాయి? ఆ తలుపులు చాలా పెద్దవిగా ఉంటాయి. అవే అట్లాగుంటే ఇప్పుడు ఈ విజడంకి, ఇప్పుడు ఇక్కడ ఈ శాంక్టోరంకి, ఈ సృష్టి రహస్యాల్లోకి వెళ్ళటానికి, గర్భాలయంలోకి వెళ్ళటానికి, సృష్టి మొత్తంలోకి వెళ్ళటానికి మనం ఎక్కడుంది? గర్భాలయంలో ఉంది అంటున్నారు. దానికి తాళం వేసేసి ఉంది అంటున్నారు. ఆ గేటు తెరవాలి అంటే మ్యాసివ్ గేట్స్, బృహత్తరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి తలుపులవి. మ్యాసివ్ గేట్స్. సింహద్వారం తలుపులు కోటకి ఉన్నటువంటి ద్వారాల కన్నా ఇంకా పెద్దగా అన్నమాట. అంటే సృష్టి మొత్తానికి సంబంధించింది కదా! ఇది తాళం ఎక్కడ వేయబడింది? సృష్టి మొత్తానికి వేయబడింది. విశ్వం మొత్తానికి వేయబడింది. విశ్వం మొత్తానికి తాళం వేశామంటే విశ్వంకి దానికన్నా ఇంకా పెద్ద గేట్లుగా ఉండాలి కదా! దానికి ఎంత గేట్లు ఉండాలప్పుడు? మామూలు దేవాలయానికే శ్రీరంగం గాని, లేకపోతే రామేశ్వరం గాని, ఇట్లా తమిళనాడులో ఉన్న దేవాలయాలు, లేకపోతే కాళహస్తిలో ఉన్న దేవాలయాలకి ఆ తలుపులే, ఆ సింహద్వారం తలుపులే ఎంతుంటాయి? అటువంటిది ఈ విశ్వం మొత్తానికి ఉన్నటువంటి తలుపులవి. మ్యాసివ్ గేట్స్. ఎటు తీసుకెళ్తున్నాయి అవి?
లీడింగ్ టు ద ఆర్కాన్ ఆఫ్ ద ఇన్నర్ మోస్ట్ శాంక్టువరీస్. దేవాలయం తలుపులు తీస్తే ఎక్కడికి వెళ్తాం మనం? గర్భాలయంలోకి వెళ్తాం. గర్భాలయంలోకి ప్రవేశిస్తాం. ఆ గర్భాలయంలో ఉన్న స్వామిలో ఐక్యమైపోతాం. ఎట్లాగైతే మనకి తిరుప్పావై వచ్చినప్పుడు తిరుప్పావైలో అమ్మవారు ఆ రంగనాథ స్వామిలో ఐక్యమైపోయినట్టుగా అట్లా అయిపోతాం. ప్రతి తాళం వేయబడి ఉన్నది. ఇన్నర్ మోస్ట్ శాంక్టువరీస్ అంటే ఎక్కడో ఒక్క చోట లోపల అంతరాంతరాల్లో ఎక్కడో ఒక చిన్న అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ శాంక్టువరీ, ఇన్నర్ మోస్ట్ శాంక్టువరీ అంటే ఎక్కడిది? ఇది విశ్వం మొత్తం, విశ్వం మొత్తాన్ని వ్యాపించడం. ఇది శాంక్టువరీ అంటే ఒక చిన్న చోట కాదు, మనం విశ్వం మొత్తం వ్యాపించటమే ఆ శాంక్టురీలోకి మనము ప్రవేశించటము అనేది. కెన్ బి ఫౌండ్ హిడెన్ ఇన్ హర్ బాజం ఓన్లీ. అది ఎక్కడుంది? ఆమె యొక్క హృదయంలో ఉంది, ఆమె గుండెలో ఉంది. ఇన్ హర్ బాజం ఓన్లీ. ఆ తాళం చెవి ఎక్కడుందనమాట? ఆమె దగ్గర ఉంది. ఎందుకని? సంకల్పం కదా మరి. ఈ సృష్టి అంతా వచ్చిందంటే సంకల్పం వల్ల. సంకల్పం లేకపోతే అమ్మవారే లేదు కదా. అమ్మవారు అయ్యవార్లు ఉండిపోతారు, అర్ధనారీశ్వర తత్వంగా ఉండిపోతుంది. అమ్మవారు అయ్యవారు కలిసి ఒకటే ఇదిగా ఉండిపోతారు, సపరేషన్ లేదప్పుడు. ఎప్పుడైతే ఆయన సంకల్పం తాను పెక్కులు కావాలి అనేటప్పుడు కల్లా సపరేషన్ వచ్చేసింది. అది అమ్మవారుగా బయటకు బయలువెడాలి. దానికి కావాల్సిన శక్తి, దానికి కావాల్సినటువంటి ఆ చైతన్యము ఇది రూపంగా వచ్చేస్తే దానికి కావాల్సిన చైతన్యం ఏమైందనమాట? అయ్యవారే పురుషుడుగా బయలువెడలాడు. వీళ్ళిద్దరుగా వచ్చారు, సపరేట్ అయ్యారు. అంతకుముందు అర్ధనారీశ్వర తత్వంతో ఒకటిగానే ఉన్నారు. అందుకే లయకర్తకి సంబంధించి పార్వతీ పరమేశ్వరులు మనం అర్ధనారీశ్వర తత్వంగా చెప్పుకుంటాం. So the key of wisdom that unlocks the massive gates. మనం ఎక్కడికి వెళ్ళాలి? మన స్వస్థితి కోసం వెళ్ళాల్సి వచ్చినది. ఇప్పుడు మనకి స్వస్థితికి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది అంటే, ఇది ఉన్నది ఏదో తేడాగా ఉంది, ఇది ఉన్నది మనది అన్నట్టుగా లేదు. ఇక్కడ ఏదో తేడాగా కనిపిస్తుంది, ఇంకేదో ఉండాలి. ఇది అసలైందిగా అనిపించడం లేదు, ఏదో గందరగోళంగా గజిబిజిగా ఉంది ఇది. కాబట్టి అసలైంది ఇంకోటి ఏదో ఉండాలి అన్నది మనకి కొంత ఆలోచన మనలో కదిలాడిందనమాట. ఆ అన్వేషణ ఏంటది, ఇది కాకుండా ఇంకోటి ఏదన్నా ఉందా, ఏంటది అన్నది ఆ సత్యాన్వేషణ కదలాడింది మనలో. కదలాడేటప్పుడు కల్లా అది తాళం వేయబడినట్టుగా మనకి గమనికలోకి వచ్చింది. అంటే ఈ స్థితి మళ్ళీ దేని నుంచి వచ్చింది? దాని నుంచే వచ్చింది. ఈ స్థితి ఇప్పుడు మనం ఉన్న స్థితి కాకుండా ఇంకొక స్థితి అన్నట్టు కాదు. మన భావంలో మార్పు రావటం కోసం అంతే. ఇంకా ఇక్కడ ఉన్న స్థితి మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. మన భావంలో మార్పు రావడానికి అది తాళం వేయబడి ఉంది. ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? అమ్మవారి దగ్గర ఉంది. ఎందుకంటే ఆమె వస్తూ తాళం వేసేసింది. అందువల్ల ఆమె దగ్గరే ఉంది. తాళం వేసిన వాళ్ళ దగ్గర తాళం చెవి ఉంటుంది కదా. లేకపోతే అది ఎవరికన్నా ఇస్తే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది ఆమె దగ్గరే ఉంది ప్రస్తుతం. The key of wisdom that unlocks the massive gates leading to the arcana of the innermost sanctuaries. Innermost sanctuaries. ఈ పదం జాగ్రత్తగా, ఈ రెండు మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇన్నర్మోస్ట్ శాంక్టువరీస్ అనేటప్పుడు కల్లా
అంతరాంతరాల్లోకి లోపలికి లోపలికి వెళ్ళాలి అన్నట్టుగా ఒకటి మనకు అనిపించవచ్చు. ఎక్కడో ఒక్క చోట ఉంటుంది. లేకపోతే మనలో కాకుండా ఈ బయట ఎక్కడన్నా ఎక్కడో ఒక్క చోట ఎక్కడో ఉంది అని గాని, ఎక్కడో అంటే ఒక్క చోటకి అది పరిమితమైంది. ఎక్కడో ఒక్క చోటే ఉందది అన్నట్టుగా మనకి భావనొస్తుంది. ఇన్నర్ మోస్ట్ శాంక్టువరీస్. ఎందుకంటే దేవాలయం మొత్తం వేరు వేరుగా ఉండి, ఒక్క గర్భాలయంలోనే స్వామి నిలబడుంటాడు గదా! కూర్చునో, నిలబడో ఆ గర్భాలయంలో మాత్రమే స్వామి ఉంటాడు. మిగతా అంతా మామూలుగా ఉంటుంది కదా! కాబట్టి మనం ఆయన చూడటానికి ఇదంతా దాటుకుంటూ ఇలా అంచెలంచెలుగా దాటుకుంటూ మనం శ్రీరంగంలో, అలాగే రామేశ్వరంలో మనం ఆ గర్భాలయం దగ్గరికి వెళ్ళాలంటే మరి ఎన్ని చుట్లు తిరగాలో చూడండి. అసలు ఎటెళ్తున్నామో కూడా తెలియదన్నట్టుగా ఉంటుంది. దాన్నే లాబిరింత్ అంటారు. లాబిరింత్. వైండింగ్స్ ఆఫ్ లాబిరింత్. చాలా క్రిటికల్‌గా ఉంటుంది. చాలా ఆహ్, అట్లాంటి దారిలో వెళ్తూ మనం అక్కడ ఒక్క చోట స్వామిని చూస్తాం. అక్కడ ఒక్క చోట ఉన్నాడు అన్నట్టుగా. ఇలాగ బయట ఎక్కడో ఒక్క చోట ఉన్నాడు అని అని గాని, లేకపోతే అంతరాంతరంలోకి మనలోకి ప్రయాణించి లోలోపలికి ఎక్కడో ఒక చోట ఆయన ఉన్నాడక్కడ. ఆ అనుభూతిని పొందటం అన్నట్టుగా ఒకటి. కానీ ఇక్కడేంటంటే ఆయన ఒక్క చోట లేడు గదా! ఆయన ఎక్కడున్నాడు? సర్వవ్యాపి. చోట ఎక్కడున్నాడు? ఆయన లేకుండా ఇక్కడ లేదు గదా! ఏది ఉండాలన్నా ఆయన ఉండాలి ముందు. ఇప్పుడు సినిమా ఆడుతా ఉంది. సినిమా ఆడినంత మేరకి తెర ఉండాల్సిందేనా? సినిమా ఎంత ఆడుతుందో, పోనీ మనం తెర చాలా పెద్ద తెర పెట్టారు. మనమేమో 35 లేకపోతే 16 ప్రొజెక్టర్‌తో సినిమా చూపిస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది దాంట్లో సగమే కనిపిస్తుంది. కానీ అంతవరకైనా అది తెర ఆధారం. అయితే 70 సినిమాలున్నాయి. చాలా పెద్ద తెరగా ఉంటుందది. 35 కన్నా ఇంకా డబుల్‌గా ఉంటుందా? పెద్ద పెద్ద బొమ్మలుగా కనిపిస్తాయి. పెద్ద తెర ఉంటుంది. ఆ 70 చూపించిన ఆ తెర ఆధారమే. తెర ఉన్నంత మేరకే ఆ సినిమా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగా ఈ సృష్టి మొత్తం దానికి ఆధారంగా మొత్తం వ్యాపించి ఉన్నవాడాయన. ఒక్క చోట చిన్నివాడుగా అక్కడ లేడు. మనం దానికి గుర్తుగా ఇట్లా మొత్తం వ్యాపించి ఉన్నవాడు అని చెప్పి దాన్ని అర్థం చేసుకోవడానికి, మనం దర్శించుకోవడానికి, మనం ఆయన్ని భక్తి విశ్వాసాలతో ఆయన్ని ప్రార్థించడానికి, ఆరాధన చేసుకోవడానికి, పూజ చేయటానికి ఒక గుర్తుగా అక్కడ పెట్టామది. కానీ వాస్తవంగా ఏంటన్నమాట? ఇన్నర్ మోస్ట్ శాంక్టువరీ అంటే మొత్తం విశ్వమంతా వ్యాపించడం. ఆ తాళం చెవి తీసేస్తే విశ్వమంతా వ్యాపించటం. ఎందుకంటే ఆ తాళం, ఆ మాసివ్ గేట్స్ దేనికున్నాయన్నమాట? విశ్వం మొత్తానికి ఉన్నాయి ఆ గేట్స్. ఆ సింహద్వారం. అవి తాళం తీయంగానే కీ ఆఫ్ విజడమ్, జ్ఞానము అనే తాళపు చెవి. ఎప్పుడైతే తీసామో సర్వవ్యాపి. సర్వత్రా దర్శనం ఇవ్వడం ఆయన. ఇందుగలడు అందులేడు అని మనకి భాగవతంలో వస్తుంటాయి. ప్రహ్లాదుడు వాళ్ళు చెప్పిన ఆ పద్ధతిలో సమస్తము ఆయనని దర్శించటం. కెన్ బి ఫౌండ్ హిడెన్ ఇన్ యువర్ బాజమ్ ఓన్లీ. అయితే మరి ఆ తాళం చెవి ఎలా పట్టుకోవాలి? ఆమె దగ్గర మాత్రమే ఉంది. ప్రకృతి మాత దగ్గర ఉంది. ఆమె యొక్క హృదయంలో ఉంది. అండ్ దట్ బాజమ్ ఈస్ ఇన్ ద కంట్రీస్ పాయింటెడ్ టు బై ద గ్రేట్ సీర్ ఆఫ్ ద పాస్ట్ సెంచరీ. మరి ఆ హృదయం ఎక్కడుంది? ఆ ప్రకృతి మాత హృదయం. ఎక్కడ పట్టుకోవాలి ఆమెని? వెళ్ళండి. 17వ శతాబ్దంలో ఒకాయన చెప్పాడు. ఒక దీర్ఘ దృష్టి గలవాడు, జ్ఞాన దృష్టి గలవాడు
వన్ హూ సీస్, చూచేవాడు, గమనించేవాడు. అటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట. మహాత్ముడు. ఒక ప్రొఫెట్ లాంటి వాడు. దీర్ఘదర్శి అన్నమాట. సమస్తమందు ఆయన దర్శించిన వాడన్నమాట. ఆయన అన్నాడు, ఎమాన్యూల్ ఎమాన్యుయల్ స్వెడన్బర్గ్, అది ఆయన పేరు. పాస్ట్ సెంచరీ అంటే ఈమె ఉన్న సెంచరీ కన్నా ఈమె 1800 దాంట్లో కదా, అంటే 19వ శతాబ్దంలో ఆమె ఉన్నది. 18వ శతాబ్దంలో ఉన్నవాడన్నమాట. ఆయన చెప్పాడంట ఏమని, పాయింటెడ్ అండ్ దట్ బాజం ఈజ్ ఇన్ ద కంట్రీస్ పాయింటెడ్ టు బై ద గ్రేట్ సీర్ ఆఫ్ ద పాస్ట్ సెంచరీస్. సూర్యోదయం కేసి చూపించాడు, తూర్పు దేశాల కేసి చూపించాడు ఆయన. భారతదేశము ముఖ్యంగా అక్కడ ఉంది తాళం చెవి. దేర్ లైస్ ద హార్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతి మొత్తానికి సంబంధించి ప్రకృతి మాత యొక్క హృదయం అక్కడ ఉంది. విశ్వం మొత్తము ఆమెగా మనం పోల్చుకుంటే ఆమె హృదయ భాగం ఎక్కడ ఉందన్నమాట, భారతదేశం. ద హార్ట్ ఆఫ్ నేచర్, దట్ shrine whence issued the early races of primeval humanity. ఆ పవిత్రమైనటువంటి ప్రదేశం. అక్కడి నుంచి ఎర్లీ రేసెస్ ఆఫ్, ప్రారంభంలో ఉన్నటువంటి జాతులు, మానవ జాతులు, ఆదిమ మానవ జాతులు అక్కడి నుంచి బయలుదేరినాయి అనమాట. వెన్స్ ఇష్యూడ్ ద ఎర్లీ రేసెస్ ఆఫ్ ప్రైమవల్ హ్యుమానిటీ అండ్ విచ్ ఇస్ ద క్రెడిల్ ఆఫ్ ఫిజికల్ మ్యాన్. ఆ తర్వాత నరుడుగా ఆవిర్భవించిన తర్వాత, నరుడు యొక్క ఆవిర్భావం జరిగినప్పుడు ఈ మొత్తం విశ్వానికి సంబంధించి, అంటే మన ప్రపంచానికి, పోనీ ఈ లోకానికి సంబంధించి, భూలోకానికి సంబంధించి, ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి సంబంధించి క్రెడిల్ ఇది. మనకి పుట్టినప్పుడు మనకి ఊయల వేస్తారు, ఊయల్లో పడుకోబెట్టి ఊయల ఊపుతూ నిద్రపుచ్చుతూ ఉంటారు కదా. మనం కొంతకాలం పాటు ఊయల్లో ఉంచుతారు, మనం కొంచెం పెరిగేదాకా. ఆ ఊయల లాంటిదన్నమాట మొత్తం సమస్త మానవాళికి, అంటే పెరగటానికి ఉపయోగపడేదన్నమాట ఇది. ఈ భారతదేశము వేదము, వేద విజ్ఞానము, వేద జ్ఞానము, పురాణాలు, ఉపనిషత్తులు, సమస్తం జ్ఞానము కూడా అమ్మవారి హృదయంగా తీసుకున్నాడు ఆయన. ఎమాన్యుయల్ స్వెడన్బర్గ్ అక్కడ ఉంది. దేర్ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ నేచర్ దట్ shrine, అత్యంత పవిత్రమైన ప్రదేశం. దైవపీఠం లాగా, గర్భగృహం, సాక్రెడ్ ప్లేస్, పవిత్ర స్థలము. వెల్స్ ఇష్యూడ్ ద ఎర్లీ రేసెస్ ఆఫ్ ప్రైమవల్ హ్యుమానిటీ. అక్కడి నుంచి ఆవిర్భవించింది ఈ జాతులు మొత్తం, మానవ జాతి ఆవిర్భవించింది అక్కడి నుంచి అని. అండ్ విచ్ ఇస్ ద క్రెడిల్ ఆఫ్ ఫిజికల్ మ్యాన్. ఈ భౌతికంగా నరుడుగా ఆవిర్భవించినప్పుడు, నరుడుగా ఆవిర్భవించడానికి ముందు అక్కడి నుంచి, ఆ తర్వాత ఫిజికల్ మ్యాన్ కూడా అది క్రెడిల్గా, ఊయలగా ఉపయోగపడుతూ ఉన్నది. సమస్త మానవాళికి ప్రారంభ దశలో అది ఊయలగా ఉపయోగపడుతూ ఉన్నది. అంటే మనం ఆ జ్ఞానం, ఎందుకంటే తాళం చెవి అక్కడ ఉంది. ఆ జ్ఞానం నేర్చుకుని, ఆ జ్ఞానాన్ని తెలుసుకుని, ఆ జ్ఞానం ద్వారా అనుభూతి చెందటం, దానికి వేదము. ఇంకా భారతదేశం అంటే క్రెడిల్ ఆఫ్ హ్యూమానిటీ అని చాలా 4-5 చోట్ల రాసింది. సీక్రెట్ డాక్టర్లో 4-5 చోట్ల వస్తుంది ఈ విషయం. క్రెడిల్ ఆఫ్ ఫిజికల్ మ్యాన్ అంటే ఇది గొప్పది కాబట్టి మనం గొప్పోళ్ళమని అనుకోవటం కాదు. ఏంటంటే
మొత్తం ఇంటి మొత్తంలో ఎక్కడో ఒక పవిత్ర ప్రదేశం పెట్టుకొని, అక్కడ మనం పూజలవి చేసుకుంటూ ఉంటాం గదా! కాబట్టి అది గొప్ప స్థలమని అనలేం గదా! ఇల్లంతా సమమే మనకి. కానీ అక్కడ పవిత్రంగా ఉంచి సామాన్యంగా మనం సాధారణంగా ఏం జేస్తాం, ఈశాన్య మూల, గృహానికి ఈశాన్యంలో ఒక పూజా మందిరం ఏర్పాటు చేసుకొని, ఓ పూజా మందిరం అంత స్థలం లేకపోతే, ఒక ఆ మూల ఒక చిన్న ఫోటోల్లాటిదో ఏవో పెట్టుకొని, దేవుడి ఫోటోలకు సంబంధించి అక్కడ పూజ అది చేసుకుంటూ అలా ఆ స్థలమంతా పవిత్రము అన్నట్టుగా మనం అక్కడ చాలా జాగ్రత్తగా అలాగ ఉంచుతాం గదా! అట్లా ఈ మొత్తం గ్లోబ్‌కి, ఈ భూగోళానికి, ఈ భారతదేశం అన్నది అటువంటి ప్రదేశం అన్నమాట. ఈశాన్య ప్రదేశం. మొత్తానికి సంబంధించి ఈశాన్య ప్రదేశం. ఎందుకంటే ఇది చాలా విశేషంగా ఉంది. ఒక పక్కన హిమాలయ పర్వతములు, మూడు మూడు వైపులా సముద్రం. చాలా విశేషమైనటువంటి ప్రదేశం అన్నమాట ఇది. ఈ ప్రదేశాన్ని ష పవిత్రమైనటువంటి ప్రదేశంగా ఎంచి, ఇక్కడి నుంచి ఏదైనా గాని రావడము అన్నట్టుగా. ఇది క్రెడిల్ ఆఫ్ ఫిజికల్ మ్యాన్. ఇది ఊయలగా, అంటే పూజా మందిరముగా అన్నట్టుగా. ఇది సమస్త మానవాళికి ఊయలగా ఉపయోగపడుతుంది. అంటే వీళ్ళు పెరగటానికి, వీళ్ళు ఆ జ్ఞానం అందుకోటానికి ఇది ఆధారంగా ఉందన్నమాట. సో, కాబట్టి ఇప్పుడు ఆ తాళం చెవి ఎవరి దగ్గరుంది? అమ్మవారి దగ్గరుంది. ఆ అమ్మవారి యొక్క హృదయంలో ఉంది ఆ తాళం చెవి. అమ్మవారి హృదయం ఎక్కడ ఉంది? భారతదేశంలో. అది చెప్పిందెవరు? భారతీయులు చెప్పలా. అది భారతీయులు చెప్తే మళ్ళీ ఎవరు నమ్మరు కదా! అందుకనే భారతీయులు చెప్పకుండా ఎమాన్యుయల్ స్వెడన్బర్గ్ పాశ్చాత్యులే చెప్పాడు. ఒక దీర్ఘదర్శి, ఒక జ్ఞాన దృష్టి గలవాడు, ఒక ప్రవక్తతో సమానమైన వాడు. ఆయన చెప్పాడది. తర్వాత ఇది విషయం కూడా మనం జ్ఞప్తి ఉంచుకోవాలి. The key of wisdom that unlocks the massive gates leading to the arcana of the innermost sanctuaries. అంటే గర్భాలయంలోకి ప్రవేశించామంటే అర్థం ఏంటి? ఈ సమస్త విశ్వము వ్యాప్తి చెందాము. సమస్త విశ్వమందు మనం వ్యాప్తి చెందాం. ఇక మనది కానిదంటూ ఇంకెక్కడ ఏమీ లేదు. మొత్తం మనమే అన్నట్టుగా అన్నమాట. ఏదైనా ఒక చిన్న ప్రదేశానికి పరిమితం అవ్వడం గాదు. ఒక చిన్న చోటుకి, ఒక చిన్న ప్రదేశానికి, ఒక చిన్న ప్రాంతానికి, ఒక చిన్న విగ్రహానికి, ఇట్లా దానికి పరిమితం అవ్వకుండా ఇన్నర్‌మోస్ట్ సాంక్చువరీ అనంగానే ఎంటైర్ యూనివర్స్ అన్నమాట. సమస్త విశ్వముగా వ్యాప్తి చెందటం. విశ్వముగా వ్యాప్తి చెందటం. ఎందుకంటే ఆమె తాళం ఇచ్చేసింది. తాళం చెవిచ్చింది మనకి. తాళం చెవిచ్చేటప్పటికల్లా తాళం తీయబడింది. ఆమె తీసింది. తాళం మన చేతికి ఇవ్వడం ఉండదు. ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళాలంటే దానికి సంబంధించిన వాళ్ళు ఉండి తాళం తీస్తారు గదా! మనకి ఇస్తారా మన చేతికి ఇవ్వరు గదా! మీరు తీసుకొని లోపలికి పోండి మీ ఇష్టం అని అంటారు. అనరు గదా! దానికి కాపలాగా ఉండి, దాన్ని భద్రంగా చూస్తున్న వాళ్ళు, దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గరుంటుంది తాళం చెవి. వాళ్ళకిష్టమైనప్పుడు లోపలికెళ్తాము అని అన్న వాళ్ళని, వెళ్ళండి అని చెప్పి తాళం తీసి, తలుపులు బార్లా తెరచి, శాంక్టమ్ శాంక్టోరమ్ గర్భాలయంలోకి, ఇన్నర్‌మోస్ట్ సాంక్చువరీలోకి ప్రవేశింపు చేస్తారు. అంటే ఆమె ఎప్పుడైతే ప్రకృతి మాత తాళం వేసిందంటే అర్థం ఏంటి? పరిమితం, పరిమితం. చిన్న దానికి మన దేహానికి పరిమితం అయిపోయాం మనం. నేను అంటే
ఓకే సార్, వినపడుతుంది కదండి? ఓకే. ప్రకృతి మాత తాళం వేయడం అంటే ఏంటి? ప్రకృతి మాత అంటే పరిమితం. రూప జగత్తుకి సంబంధించింది. దాంతో పరిమితం. ఇప్పుడు ఆ పరిమితానికి తాళం తీస్తే అపరిమితం. ఇది ఇట్లా మనం అర్థం చేసుకోవాలి ఈ పద్ధతిలో. మనం అపరిమితులమే మనం. తాళం వేసేటప్పుడు కల్లా మనం దా బయట ఉన్నట్టుగా అయిపోయింది. 2 భాగాలు వచ్చినట్టుగా అయిపోయింది. ఆ అపరిమితత్వానికి ఇవి తాళం వేసేసింది. దాంతో పరిమితులం అయిపోయాం. దేహానికి పరిమితం అయిపోయాం. ఆ దేహాత్మ దానితో మళ్ళీ కుస్తీ పడుతున్నాం. దేహాత్మ, జీవాత్మ ఇద్దరు అటు కొంతసేపు, ఇటు కొంతసేపు. జీవాత్మ ఏమో దేహాత్మను బాగు చేయడానికి, దేహాత్మని పరిపూర్ణం చేయటానికి ఎంతో కష్టపడి జీవాత్మ వచ్చింది. నువ్వేంటి నేనెక్కడికి వస్తాను, నాకు ఇక్కడ ఎంతో బాగుంటే ఈ భౌతిక సుఖాలు, ఈ భౌతిక విషయాలు వీటి పట్ల ఎంతో ఆకర్షణగా, ఎందుకంటే జంతు స్థితి నుంచి వచ్చినటువంటిది ఆ దేహం, ఆ దేహాత్మ. కాబట్టి ఎన్నో సుఖాలు నేను పొందాలి. తర్వాత తన పగ ఇటువంటివన్నీ తీర్చుకోవాలి నేను. పగ, ద్వేషము, సూయ ఇటువంటి విషయాల పట్ల ముఖ్యంగా పగ. ఆ పగ తీర్చుకోవాలి నేను అన్నట్టుగా ఈ భౌతికంగా ఉన్నట్టుగా అయ్యి జీవాత్మకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇట్లా దేహాత్మ యొక్క ప్రభావంలో మనం ఉన్నాము. ఇదంతా ఎలాగ జరిగింది? తాళం వేయబడింది. తాళం వేయబడింది. అపరిమితత్వానికి తాళం వేయబడింది. దాంతో పరిమితం అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రకృతి మాత అటువైపు చూసేటప్పుడు కల్లా మనం అంటే ఎట్లా మరి ఇది? అవి తాళం ఉత్తినే తీసేస్తుందా? ఇది 2 పద్ధతులు మనం ఉదయం కూడా చెప్పుకున్నాము. ద లా ఆఫ్ కంపాషన్ అనే ధర్మం ఉంది. ఆ ధర్మానికి సంబంధించి 2 మార్గాలు ఉన్నాయి. అమృతయానము, అట్లాగే ప్రత్యేక యానము అని 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాల ద్వారా మోక్ష స్థితికి అంటే అపరిమితత్వానికి వెళ్ళటానికి, అంటే తాళం తీయడానికి, తాళం చెవితో తాళం తీయడం కోసము ఈ 2 మార్గాలు ఉన్నాయన్నమాట. ఈ 2 మార్గాల వాళ్ళకి తాళం తీయబడుతుంది అన్నది ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే ఈ ప్రత్యేక యానము అన్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వరకే మనకి వ్యక్తిగత మోక్షం కోసం వాళ్ళు సాధన చేస్తూ ఎంతో కష్టం మీద కొన్ని జన్మలు గడిచిన తర్వాత, ఎంతో శ్రమ చేసిన తర్వాత, కఠోరమైన సాధనలు చేసిన తర్వాత, ఇప్పుడు మనం చూడండి వాళ్ళ వాట్సాప్లో ఎవరో ఒకళ్ళు పంపించారు. కేదార్నాథ్ మూసేసి 2 నెలలు దాదాపు అయింది. కానీ ఒక సాధువు అలాగా కూర్చుండిపోయాడు అక్కడ. కూర్చుండిపోయేటప్పుడు కల్లా ఆయన మీద మంచు పడతా ఉంది. ఏం చలించకుండా అలాగా ఉండిపోయాడు. అంటే ఆ దేహాన్ని అంతగా తన అధీనంలోకి తెచ్చేసుకున్నాడు అనమాట. దేహం తను చెప్పినట్టు వినడం అన్నట్టుగా. ఇదంతా దేనికంటే మరలా వ్యక్తిగతముగా ఆ మోక్ష స్థితి పొందడానికి కావలసిన సాధనలో ఒక భాగంగా అది అలాగా ఉంటుంది. వాళ్ళు చివరికి ఇదంతా దీనివల్ల తాళం తీయబడుతుంది. ఇంకా అక్కడ అలా ఉండిపోతారు. ఇక వాళ్ళకి ఏంటంటే శాంక్టోరం, ఇన్నర్ మోస్ట్ శాంక్టువరీస్ ఒక్క చోట ఉంటుంది, ఎక్కడో ఈ విశ్వం మొత్తం ఉండదు. వాళ్ళకి ఆ దైవం అన్నది ఒక్క చోట ఎక్కడో ఉంటుందన్నమాట. అక్కడ చేరి అక్కడిక హాయిగా ఒక పారవశ్య స్థితిలో, సంపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో అలాగా నిలబడి ఉంటారు, అలాగే ఉండిపోతారు. అట్లా కాకుండా ఆ మోక్ష స్థితికి వచ్చి అరే మేము ఒక్కళ్ళము వచ్చేస్తే అట్లాగా
ఇతరుల కోసం ఎట్లాగా వాళ్ళందరూ ఎక్కువ ఎంతో కష్టపడుతున్నారు సమస్త మానవాళి. కాబట్టి వాళ్ళకు కూడా పరిపూర్ణులై వాళ్ళు కూడా దైవానుభూతిలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడికొద్దాం అని చెప్పి తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చేసారు వాళ్ళు. దాన్ని అమృతయానము అంటారు. అమృతయానాన్ని ఎంచుకున్న వాళ్ళు. వాళ్ళకి తలుపు తీయబడింది. కానీ తలుపు తీస్తే వాళ్ళేం చేశారు? ఆ తాళం తీయబడింది గదా! తాళం తీసేసి గర్భాలయము అన్నారు. గర్భాలయం ఏదైంది వాళ్ళకి? సమస్త విశ్వము. విశ్వం మొత్తం గర్భాలయముగా కనిపించింది వాళ్ళకి. దాంతో మిగతా వాళ్ళకి కూడా ఆ పద్ధతిలో అనుభూతి అందాలి. మిగతా వాళ్ళు కూడా పరిపూర్ణులైపోయి సమస్త ముందు ఆయన దర్శిస్తూ ఉండాలి. మేము ఎలాగైతే దర్శించామో అని మరలా మన కోసం అని చెప్పి ఈ సామాన్య ప్రజల కోసం, భూలోక వాసుల కోసం తిరిగి కిందకి దిగి భూలోకానికి వచ్చి మన కోసం నిరంతరం శ్రమిస్తూ 24 గంటలు క్షణం విశ్రాంతి తీసుకోకుండా మనల్ని ఎట్లాగా మనకి ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగించి ఏ పద్ధతిలో మరలా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలని వాటిని ఏమాత్రము వ్యతిరేకించకుండా ఏమాత్రము వాటిని అతిక్రమించకుండా వాటి పని అవి చేస్తూ ఉండాలి. లా ఆఫ్ కర్మ ఉంటుంది, కర్మ ఫలితాలు అనుభవింపజేయటం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వాటి జోలికి వెళ్లకుండా ఇంకొక రకంగా తేలిక మార్గంగా ఎట్లా వీళ్ళని చేయాలి అని ఆలోచిస్తూ నిరంతరము ఆ పనిలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే అమృతయానం. వాళ్ళకు కూడా ఈ తాళం తీయబడింది. కానీ వాళ్ళకి తాళం తీసేటప్పటికల్లా ఏమైందనమాట, సమస్త విశ్వముందు శాంక్టువరీ అయిపోయింది, గర్భాలయం అయిపోయింది. గర్భాలయం ఎక్కడుంది? మొత్తం విశ్వం కలిపి గర్భాలయం, సమస్త విశ్వము కలిపి గర్భాలయంగా ఉంది. వ్యక్తమైనటువంటి సృష్టి ఇదంతా. అవ్యక్తము ఇంకా ఎంత ఉందో తెలియదు. ఆ అవ్యక్తంలో ఒక చిన్న దీనిలాగా ఇది ఉంది. చిన్నదే ఎక్కడైనా కానీ ఇన్నర్మోస్ట్ శాంక్టువరీ అంటే ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక చిన్న చోటుకి పరిమితమే. కానీ ఇప్పుడు ఇది ఎలాగైందనమాట, మనం మామూలుగా ఉన్నది ఈ వ్యక్తమైన సృష్టిలో ఒక్క చోట ఉన్నారు. ప్రత్యేక యానం ద్వారా మోక్షస్థితి పొందిన వాళ్ళు, వ్యక్తిగత సాధనలతో మోక్షస్థితి పొందిన వాళ్ళు, వీళ్ళు మొదటి నుంచి కూడా తమ చుట్టూ ఉన్న వారి కోసం ఏం చేయాలి, వాళ్ళు బాధలు ఉంటే వాళ్ళ బాధల నుంచి ఉపశమనం పొందేటట్టు ఎట్లాగా అని ఆలోచిస్తూ ఉన్న వాళ్ళు వీళ్ళు. దానివల్ల ఏమైంది, మోక్షస్థితి వచ్చిన వాళ్ళకి మళ్ళీ మిగతా వాళ్ళకి రాలేదని చెప్పి మళ్ళీ కిందకి దిగాలని వాళ్ళు మిగతా వాళ్ళ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకేమో ఉన్నది ఉన్నట్టుగా స్వస్థితిలోకి వచ్చేసారు వాళ్ళు. సమస్త విశ్వమంతా గర్భాలయంగా కనిపించింది వాళ్ళకి. సమస్త విశ్వమంతా గర్భాలయం, మోస్ట్ శాంక్టువరీ. అట్లా అర్థం చేసుకోవాలి మనం ఇది. కాబట్టి జ్ఞానం ఎక్కడుంది? వేలు పెట్టి చూపించాడు ఆయన. సూర్యోదయం ఎక్కడ అవుతున్నదో అక్కడ ఉంది, పదండి. తూర్పు దేశాలు, భారతదేశం, వేద జ్ఞానము. Thus far have proceeded the rough outlines of the beliefs and the tenets of the archaic earliest races contained in their hitherto secret scriptural records. సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథము దేనికి ఇచ్చింది? మన స్వస్థితి యందు మేల్కొనటానికి, స్వస్థితి దర్శించడానికి, మనం స్వస్థితిని అనుభూతి చెందటానికి. స్వస్థితి దైవాంశకి సంబంధించిన వాళ్ళం. కొత్తగా వచ్చేదేమి లేదు. ఉన్నదాన్ని మనం గుర్తు తెచ్చుకోవటం, ఉన్నది మర్చిపోయాం మరలా గుర్తుకు తెచ్చుకోవటం, ఆ మర్చిపోయిన దాన్ని మరలా వాటి పట్ల మేల్కొంటాం. నిద్రాస్థితిలో ఉన్నాం, వాటి పట్ల మరలా మేల్కాంచే స్థితి
దానికోసం సీక్రెట్ డాక్టర్ని ఇవ్వబడింది. ఈ 2 వాల్యూమ్స్‌లో విషయాలు. అయితే ఈ 2 వాల్యూమ్స్‌లో చెప్పింది ఏంటంటే థియరిటికల్‌గా. ఇక దీని తర్వాత 3, 4 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ ప్రస్తావన కూడా వచ్చింది మనకి దీంట్లో. ఆ 3, 4 వాల్యూమ్స్ ఆల్రెడీ రాసేసిందామె. రాయబడింది. ఆమెతో రాయించేశారు. కానీ ప్రింటింగ్ చేయించలా. ఈ 2 వాల్యూమ్స్ వరకే పర్మిషన్ వచ్చింది. ఈ 2 వాల్యూమ్స్ మాత్రమే చేశారు. అంటే థియరీ మనకు అందించారనమాట. ఇక ప్రాక్టికల్ ఆ 2 ఏంటనమాట ప్రాక్టికల్. ప్రాక్టికల్ ప్రాక్టికల్ అంటే ఏంటి? నా చుట్టూ ఉన్న వారి కోసం. అది ఎట్లా మనం అభ్యాసం చేయాలి. నా చుట్టూ ఉన్న వారి కోసం. మరి మనం ఇప్పుడంతా ఏం చేస్తున్నాం? నా కోసమని కదా! నా కోసమని మనందరం చేస్తున్నాం. దాన్నే, ఆ భావాన్నే పనులు కాదు మార్చాల్సింది. పనుల్ని మార్చాల్సిన అవసరం లేదు. మన చేత ఈ సృష్టికర్త, ఈ సృష్టిలో ఉన్నటువంటి మా పరిపాలక వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ, దేవతలు అందరూ కూడా ఈ సృష్టిని నిర్వహిస్తున్న వాళ్ళు, సృష్టిని నిర్మాణం చేస్తున్న వాళ్ళు, నిర్వహిస్తున్న వాళ్ళు, లయింపు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన చేత పనులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్తున్న పనులే మనం చేస్తున్నాం. అంటే వాళ్ళ పనే చేస్తున్నాం మనం. కానీ మనం నా కోసము అన్న భావనలో ఉండిపోయాం. పరిమితం అవటానికి తాళం వేసి ఉంది మరి. తాళం వేసి ఉంది. దాంతో పరిమితం అయిపోయాం. పరిమితం అయిపోయేటప్పటికల్లా నా కోసం అని వచ్చేసింది. ఇప్పుడు దీని నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న దాంట్లోకి మనం అభ్యాసం చేయాలి మనం. నిత్య జీవితంలో దీన్ని అమలు చేయాలి మనం. నిత్య జీవితం అట్లా మలుచుకోవాలి. అప్పుడు 3, 4 భాగాలు మనకు అందింపబడతాయి. దాంట్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాంట్లో ఉన్నాయన్నమాట. ఇవి 2 ఏంటంటే కొంత మేరకే మనకి అది కూడా థియరిటికల్‌గా మనకు కొంత మేరకి అందింపబడింది. సరే అయితే. Thus far have proceeded the rough outlines of the beliefs and the tenets of the archaea. ప్రాచీనమైనటువంటి జాతులకి సంబంధించి, ఆదిమ జాతులు కానీ ఇంకా అంతకుముందు ప్రాచీన జాతులకి సంబంధించి వాళ్ళ యొక్క నమ్మకాలు, అలాగే అభిప్రాయాలు, సిద్ధాంతాలు, రఫ్ అవుట్లైన్స్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ టెనెట్స్ ఆఫ్ ద ఆర్కియాక్ ఎర్లియస్ట్ రేసెస్, ప్రాచీన కాలానికి సంబంధించిన, తర్వాత మనకన్నా ముందు వచ్చినటువంటి మానవ జాతులకి సంబంధించి కానీ contained in their hitherto secret scriptural records. ఆ రఫ్గా ఏవైతే ఈ సృష్టికి సంబంధించి, సృష్టి నిర్మాణానికి సంబంధించి, ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు ఒకటే అనేకమైంది, ఏకము అనేకము అయింది. అంతే తప్ప భిన్నత్వము అనేకత్వము అన్నది లేనే లేదు. అది ఒకటే. ఆ విధంగా భాషిస్తున్నది మనకి. ఆ విషయాలకి సంబంధించి ఎన్నెన్నో నమ్మకాలు, విశ్వాసాలు, అలాగే సిద్ధాంతాలు అవన్నీ కూడా ఎక్కడ మనకి అందింపబడ్డాయి? స్క్రిప్చరల్ రికార్డ్స్, పవిత్ర గ్రంథాల్లో అందింపబడ్డాయి మనకి. ప్రాచీనులకి సంబంధించినటువంటి వాళ్ళ భావాలు, అభిప్రాయాలు, వాళ్ళు ఏమనుకున్నారు, ఎట్లా ఈ సృష్టిని ఆరాధించారు, ఇవన్నీ కూడా దాంట్లో స్క్రిప్చరల్ రికార్డ్స్లో ఉన్నాయండి. సీక్రెట్ స్క్రిప్చరల్ రికార్డ్స్, అది కూడా మళ్ళీ సీక్రెట్గా ఉంచబడ్డాయి, రహస్యంగా అందరికీ అందుబాటులోకి తీసుకురాలా వాటిని. నేను అందజేసిన ఉపయోగం లేదు. అందుకోసం సీక్రెట్గా ఎందుకు ఉంచుతారు? మన మీద ఉన్న కోపం మా భగవంతుడికి, దైవానికి, ప్రకృతి మాతకి, అమ్మవారికి, అయ్యవారికి మనమేమైనా కోపం మన మీద కాదు కదా. వాళ్ళ పిల్లలము మనం. మనకి ఏది ఎట్లా ఎప్పుడు అందిస్తే వీళ్ళు అందుకుని దాన్ని తీసుకుని ముందుకు వెళతారో అన్నది జాగ్రత్తగా గమనిస్తూ, పిల్లలకి మనం ఎట్లాగా చేస్తాం? వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేస్తాం, మనం ఇవ్వం కదా. బ్లేడ్ అడిగాడు ఇస్తామా బ్లేడు, కత్తి అడిగాడు కత్తి ఇస్తామా మనం.
వాడు పాకుతున్నాడు, లేకపోతే కూర్చుని, లేదా కొన్ని అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. వాడు బ్లేడు, కత్తులు ఇయని అడిగితే వాడికి ఇచ్చేస్తాం మనం. అట్లాగా మానవాళి ఎటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుంది అన్నట్టుగా దానికి తగిన విధంగా దానికి ఇంకా కొంతమంది దానికి సిద్ధమం అయ్యారు కాబట్టి, అర్హత సంపాదించారు కాబట్టి వాళ్ళకి అందుబాటులోకి సీక్రెట్గా సృష్టి రహస్యాలకి సంబంధించిన వివరాలు ఆ పవిత్ర గ్రంథాల్లో ఇవ్వబడ్డాయి. కానీ ఇవి ఇవ్వబడినా కానీ వాటిని మళ్ళీ బహిర్గతం చేసేటప్పుడు అంది అందనట్టుగా పొడుపు కథల రూపంలో దృష్టాంతాలుగా, ఉపమానాలుగా మనకి ఇవ్వబడ్డాయి అన్నమాట. సీక్రెట్ స్క్రిప్చరల్ రికార్డ్స్. బట్ అవర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ బై నో మీన్స్ కంప్లీట్. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాటికి ఎక్స్ప్లెనేషన్స్, వివరణలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు దాంట్లో ఉన్న రహస్య ప్రకాశం చేయబడింది, దాంట్లో ఉన్న రహస్యాన్ని ప్రకాశింపజేశాము ఇప్పుడు కొంత మేరకు. దాంట్లో అంతరార్థం ఏంటి, బాహ్యంగా ఉన్న అర్థము కాకుండా దాంట్లో ఉన్న అంతరార్థం, ఈ సృష్టికి సంబంధించినటువంటి ఎటువంటి తత్వాన్ని అది తెలియజేస్తూ ఉన్నది. వ్యక్తి పేరు ఉంటుంది అక్కడ, కానీ వ్యక్తి పేరుతో మనం అట్లాగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమాత్రం మనకి అంతుబట్టదు, అర్థం కాదు. దాన్ని ఒక తత్వంగా తీసుకోవాలి. ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతున్న తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ సృష్టిని నడుపుతున్నటువంటి, ఈ సృష్టికి అన్న ముందున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మౌలిక తత్వ దివ్య ధర్మాలు, వాటికి ప్రత్యేకులుగా ఇక్కడ ఇవి ఇచ్చారు వ్యక్తుల్ని. లా ఆఫ్ పీరియాడిసిటీ అనే పర్యాయత్వ ధర్మం అని ఉన్నది, ఒక మౌలిక తత్వ దివ్య ధర్మం. ఈ సృష్టి కన్నా ముందు పరమాత్మతో పాటు ఉన్నది. అది ఒక వ్యక్తి పేరుతో మనకి పవిత్ర గ్రంథాల్లో కనిపిస్తుంది. దాంతో మనం గందరగోళం అయిపోతున్నాం అనమాట. వీటిని మనం ఈ తత్వాలుగా, ధర్మాలుగా, ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలుగా మనం అర్థం చేసుకుంటూ, దానికి మనం సమన్వయం చేసుకుంటూ అట్లా మనం చదువుకుంటూ ఉంటే మొత్తం సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నీ దాంట్లో నుంచి బహిర్గతం అవుతాయి. ఆ మాదిరిగా మనకి వివరణలు ఇచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా సీక్రెట్ డాక్టర్లో ఆ వివరణలు అందజేయబడ్డాయి మనకి. ఎందుకంటే ఇంకా మానవాళి ఇంకా 5వ ఉపజాతి నుంచి 6వ ఉపజాతికి రాబోతూ ఉన్నది. కాబట్టి ఇది అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే దాన్ని బాహాటంగా చేయటానికి వీలైంది. అయితే మనం అర్హత వచ్చి పెద్దవాళ్ళమైతేనే ఇదంతా తెలుస్తుందా, లేకపోతే అంతకుముందు తెలియదా అని అంటే, ఏ క్షణంలోనైనా మనం ఆ స్థితిని అనుభూతి చెందవచ్చు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి, ఆ స్థితికి సంబంధించిన వాళ్ళం మనం, దైవాంశకి సంబంధించి దైవ స్థితిలో ఉన్న వాళ్ళం మనము ఆ మోక్ష స్థితి పొందాడే, మోక్ష స్థితి పొంది వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి ఇప్పుడు ఉంది మనకి. కానీ అది మరపు వచ్చింది మనకి, అంతది తేడా. మరపు వల్ల మనం పరిమితం అయిపోయాము, దేహానికి పరిమితం అయిపోయాము. కాబట్టి ఈ క్షణంలో మనం వీటి యొక్క ఈ సీక్రెట్ డాక్టర్లో మనకు అందింపబడినటువంటి వివరణలు, వాటి ద్వారా, అందుకనే మనము అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనం. మరుక్షణం మన స్వస్థితి గుర్తుకొచ్చేస్తుంది. సో త్రూ అండర్స్టాండింగ్, సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అండర్స్టాండింగ్, అవగాహన ద్వారా ఆత్మదర్శనము, ఆ పద్ధతిలో ఇచ్చారనమాట. ఎప్పుడు దాకో అంటే పెద్ద అయ్యేదాకా చూసి అప్పుడు ఇస్తాంలేండి అన్నట్టు కాదు. ఈ క్షణంలో, ఈ క్షణానికి సిద్ధం, రెడీ అనమాట. ఎందుకంటే మీరు కొత్తగా సంపాదించేదేం లేదు. భావంలో మార్పు తప్పితే వాస్తవంగా స్థితిలో కానీ, మనం చేసే పనుల్లో కానీ, పనులన్నీ ఎవరికి చేసి పెడుతున్నాం? ఆ దైవానికి చేసి పెడుతున్నాం, ఆ సృష్టికర్తకి చేసి పెడుతున్నాం. ఎందుకంటే ఆ సృష్టికర్త సృష్టించినటువంటి సృష్టి ముందుకు నడవటానికి మనం చేసే పనుల ద్వారా ముందుకెళ్తా ఉంది. అది మన పనుల ద్వారా. అందువల్ల ఎవరికి చేస్తున్నాం మనం పనులు? సృష్టికర్తకి చేస్తున్నాం, సృష్టి కోసం చేస్తున్నాము. సృష్టి కోసం చేస్తున్నామంటే సృష్టికర్త కోసం, సృష్టికర్త కోసం అంటే ఆ పరమాత్మ కోసం, ఆ దైవం కోసం.
ఆయన సంకల్పం నిజమవటం కోసం. ఆయన సంకల్పం ఏంటి? అనేకము అవుతూ, అనేకమైన తర్వాత ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ, ఏకమే అనేకమైంది అన్న భావన మనం అనుభూతి చెందుతూ, మళ్ళీ అనేకత్వంలోనే మనం జీవితాన్ని కొనసాగించటం. అయితే ఆ ఎరుకతో, ఏకము అన్న ఎరుకతో మన పనులన్నీ కొనసాగిస్తూ మన కర్తవ్యాన్ని మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళడం. దానికోసం ఇవ్వబడిందనమాట. మరి భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడో ఆ పద్ధతిలో. భగవద్గీత వినకముందు అర్జునుడి యొక్క జ్ఞానం ఎట్లాగుంది? పూర్తిగా అజ్ఞాన దశలో ఉన్నాడు. పూర్తిగా అసలు ఏమాత్రము తెలియని వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే భగవద్గీత అందింపబడిందో, అంటే తన కర్తవ్యం పట్ల, ఈ సృష్టి పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా, తన గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడేసాడు ఆయన. ఏదేదో చెప్పాడు, ఏదేదో భావాలు చెప్పాడు ఆయన. ఎప్పుడైతే భగవద్గీత పూర్తిగా విన్నాడో తన స్థితి గుర్తొచ్చింది. మర్చిపోయిన స్థితి గుర్తొచ్చింది. వెంటనే ఆ ధనుర్బాణాలు తీశాడు. ధనుస్సు బాణాలు. తన కర్తవ్యాన్ని చేయటం మొదలుపెట్టాడు. అంటే భగవద్గీత విని పనులు ఆపడానికి కాదు, భగవద్గీత పనులు మరింత మెరుగ్గా చేయటం కోసం, మన స్వస్థితి యొక్క అనుభూతిని పొంది మనం మోక్ష సన్యాస యోగం చివరిది ఏంటది? మోక్షాన్ని కూడా సన్యాసించటం. ఇక మోక్షం కూడా అక్కర్లేదు మాకు. సన్యాసించడం అంటే వద్దని కదా, తీసేయటం, త్యజించటం, వదిలేయటం. మోక్ష సన్యాస యోగం. మోక్షాన్ని కూడా మాకు అక్కర్లేదండి. మేము ఇక్కడ ఆయన సృష్టిని సృష్టించాడు, మమ్మల్ని సృష్టించాడు. ఇక్కడ ఆయన యొక్క పనులు చేస్తూ ఇక్కడ మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాం ఏకత్వ భావనతో. ఆయన సంకల్పాన్ని నిజం చేస్తాం. ఇక్కడ ఇది వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ఆయనని అతిక్రమించినట్టు అవుతుంది, ఆయన ఆజ్ఞను ఉల్లంఘించినట్టు అవుతుంది, ఆయన యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా చేసినట్టు అవుతుంది అన్నట్టుగా ఆ భావన అనమాట. సో మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. మనం 3-4 వాల్యూమ్